శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. మే నెలలో మేషాది ద్వాదశ రాశులకి మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయో, నెల మొత్తం విశేషంగా యోగించాలంటే ద్వాదశ రాశుల వాళ్ళు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలో, మే నెలలో ద్వాదశ రాశుల వాళ్ళకి ఏ తేదీలు అనుకూలిస్తాయో, ఏ తేదీలు అనుకూలించవో, సంపూర్ణంగా ద్వాదశ రాశుల వాళ్ళకి మే నెల మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి కన్యా రాశి. కన్యా రాశి వాళ్ళకి మే నెల ప్రథమార్థంలో మాత్రం కొద్దిగా ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి. అంటే కన్యా రాశి వాళ్ళకి మే 1 నుంచి మే 15 మధ్యలో నెల ప్రథమార్థంలో అన్ని రకాలుగా అప్పుడప్పుడు చిన్న చిన్న నష్టాలు ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ద్వితీయార్థంలో మాత్రం వృత్తి వ్యాపారాలు చాలా బాగుంటాయి. ఉద్యోగ రంగమైన, వ్యాపార రంగమైన మంచి అభివృద్ధిని పొందటం అనేది 15వ తేదీ తర్వాత ఈ నెలలో కన్యా రాశి వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. అలాగే ఆదాయం బాగుంటుంది. గతంలో ఉన్న సమస్యల నుంచి కన్యా రాశి వాళ్ళు సులభంగా బయటపడగలుగుతారు. ఇలా సమస్యల నుంచి బయటపడటం కూడా ద్వితీయార్థంలో 15వ తేదీ తర్వాత కన్యా రాశి వాళ్ళకి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే మిత్రుల యొక్క సంపూర్ణమైన సహాయ సహకారాలు లభిస్తాయి. వాటి వల్ల కూడా తలపెట్టిన పనులు దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు. కొత్త కొత్త పనులు ప్రారంభిస్తారు. నూతన పనులకు శ్రీకారం చుట్టి ఆ పనుల్లో కూడా విజయాన్ని పొందగలుగుతారు. కుటుంబంలో శుభ కార్యక్రమాలు జరుగుతాయి. పెళ్ళిళ్ళు, పేరెంట్లాలు ఇటువంటివన్నీ కూడా జరుగుతాయి. శుభ కార్యక్రమ నిమిత్తమై ధనం కోసం ప్రయత్నిస్తే ఆ ధనం కూడా లభించే యోగం కన్యా రాశి వాళ్ళకి మే నెలలో ఉంది. అలాగే దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేసి మంచి ప్రయోజనాలు పొందగలుగుతారు. అదేవిధంగా కన్యా రాశి వాళ్ళు మాసాంతంలో మాత్రం అంటే నెల చివరిలో, మే నెల చివరిలో భూ సంబంధమైన వ్యవహారాల్లో కొద్దిగా ఇబ్బందులు ఉంటాయి. భూములు కొనటం, అమ్మటం ఇటువంటి వ్యవహారాల్లో మే నెల చివరిలో కొంచెం ఆలోచించి నిర్ణయాలు జాగ్రత్తగా తీసుకోవాలి. శారీరకంగా దెబ్బలు తగలటం కానీ, మనసుకు దుఃఖం కలగటం కానీ ఇవన్నీ కూడా మే నెల చివరిలో కొద్దిగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ సమయంలో కన్యా రాశి వాళ్ళు అప్రమత్తంగా వ్యవహరించాలి. మొత్తం మీద పరిశీలిస్తే మాత్రం మే నెల మొత్తం కూడా చాలా అద్భుతంగా ఉంది. అదేవిధంగా ఇంకా అద్భుతమైన శుభ ఫలితాలు రావాలంటే కన్యా రాశి వాళ్ళు ప్రత్యేకమైన తేదీల్లో ఈ నెలలో ముఖ్యమైన పనులు చేసుకోవాలి. కన్యా రాశి వాళ్ళకి మే నెలలో కలిసి వచ్చే తేదీలు 3, 11, 12, 13, 19, 21, 22, 26, 31 ఈ తేదీల్లో ముఖ్యమైన పనులు చేసుకోండి. కన్యా రాశి వాళ్ళకి మే నెలలో కలిసి రాని తేదీలు 1, 6, 7, 8, 15, 16, 17, 24, 28 ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకండి. కన్యా రాశి వాళ్ళకి మే నెల ఇంకా అద్భుతంగా యోగించాలంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ దర్శనం చేసుకోవాలి. ఈ మే నెలలో వీలైనప్పుడు మంగళవారం పూట సుబ్రహ్మణ్య స్వామికి ఆవు పాలతో అభిషేకం చేయించుకోవటం, ప్రతిరోజు ఓం సాం శరవణ భవ అనే మంత్రాన్ని 21 సార్లు పఠించటం, సుబ్రహ్మణ్య అష్టకం కానీ, కరావలంబ స్తోత్రం కానీ వినటం, రాహుకాలం ఉన్న సమయంలో సుబ్రహ్మణ్య ఆలయంలో నిమ్మకాయ దీపాలు వెలిగించుకోవటం ద్వారా మే నెల మొత్తం కన్యా రాశి వాళ్ళు ఇంకా అద్భుతమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. వైశాఖ మాసం శ్రీ మహావిష్ణువుకు చాలా ఇష్టమైన మాసం. ఎందుకంటే వైశాఖ మాసాన్ని మాధవ మాసం అనే పేరుతో కూడా పిలుస్తారని పురాణాల్లో చెప్పారు. అందుకే విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైన వైశాఖ మాసంలో ఎవరైతే ప్రతిరోజు ఇంట్లో దీపారాధన చేశాక ఓం మాధవాయ నమః, ఓం మధుసూదనాయ నమః ఈ 2 నామాలు వీలైనన్ని సార్లు చెబుతారో వాళ్ళు విష్ణుమూర్తి అనుగ్రహానికి చాలా సులభంగా పాత్రులవుతారు. వైశాఖ మాసం అంటేనే దానానికి ప్రాధాన్యత ఉన్న మాసం. ఎందుకంటే కార్తీక మాసం అంటే దీపాలకు ప్రాధాన్యత ఉన్న మాసం. మాఘమాసం అంటే స్నానానికి ప్రాధాన్యత ఉన్న మాసం. వైశాఖ మాసం అంటే దానానికి ప్రాధాన్యత ఉన్న మాసం. వైశాఖ మాసంలో ఎవరైనా సరే ఎండలో తిరిగి వచ్చిన వాళ్ళకి నీళ్లు అందించి వాళ్ళ దాహం తీర్చి విసనకర్రతో విసిరినట్లయితే 10,000 అశ్వమేధ యాగాలు చేసిన ఫలితం కలుగుతుంది. ముల్లోకాలలో ఉన్న అన్ని పుణ్యతీర్థాలలో స్నానం చేసిన ఫలితం కలుగుతుంది. త్రిలోక సంచారం చేసిన ఫలితం కలుగుతుంది. అందుకే వైశాఖ మాసంలో తప్పకుండా ఒక్కసారైనా ఎండలో తిరిగి వచ్చిన వాళ్ళకి విసనకర్రతో విసిరి మంచి నీళ్లు అందించండి. ఈ మాసంలో జలదానం అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది. అలాగే పితృశాపాలు జాతకాల్లో ఉన్నవాళ్ళు ఆ పితృశాపాలు పోగొట్టుకోవాలంటే పానకం నిండిన కుండ ఈ మాసంలో ఎవరైనా బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. అలాగే మామిడి పళ్ళు దానం ఇచ్చినా కూడా పితృదేవతల అనుగ్రహం వల్ల కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి. పరమ పవిత్రమైనటువంటి వైశాఖ మాసంలో
ఎవరైనా సరే గొడుగు గాని, పాదరక్షలు గాని దానం ఇచ్చినట్లయితే తర్వాతి జన్మలో రాజుగా పుడతారు. చక్రవర్తిత్వం లభిస్తుంది. అంటే ఉన్నత స్థాయి జీవితాన్ని పొందగలుగుతారు. బెల్లం గాని, సొరకాయ గాని వైశాఖ మాసంలో దానమిస్తే సమస్త పాపాల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. వైశాఖ మాసం అంటేనే దానానికి ప్రాధాన్యత ఉన్న మాసం. అందుకే ఈ మాసంలో వీలైనప్పుడల్లా వీలైన వస్తువులు దానమిస్తూ ఉండండి. సమస్త శుభ ఫలితాలు చేకూరతాయి. విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైన వైశాఖ మాసంలో ప్రతిరోజు విష్ణుమూర్తిని చందనంతో పూజించాలి. చందనం స్వామివారికి సమర్పించాలి. చందనం బొట్టు అలంకరణ చేయాలి. దానివల్ల విష్ణుమూర్తి ఆర్థికంగా అదృష్టం కలిగేలాగా చేస్తాడు. అలాగే ఏ ఇంట్లో వాళ్ళైతే పరమ పవిత్రమైన వైశాఖ మాసంలో ప్రతిరోజు కూడా రావి చెట్టుకు కొన్ని ప్రదక్షిణలు చేసి నీళ్లు పోస్తారో వాళ్ళ ఇంట్లో లక్ష్మీనారాయణులు సంపూర్ణమైన అనుగ్రహాన్ని కలిగింపజేస్తారు. కాబట్టి ఈ మాసంలో వీలైనప్పుడల్లా రావి చెట్టు దగ్గరికి వెళ్ళండి, నీళ్లు పోయండి, రావి చెట్టుకు ప్రదక్షిణలు చేయండి. దానివల్ల అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. అలాగే ఈ మాసంలో తులసి కోటకు ప్రదక్షిణలు చేస్తే కూడా చాలా మంచిది. తులసి మాత సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. ఓం బృందావన్యై నమః అని జపిస్తూ వైశాఖ మాసంలో తులసి కోటకు ప్రదక్షిణలు చేయాలి. అలాగే వైశాఖ మాసంలో మర్రి చెట్టుకు ప్రదక్షిణలు చేస్తే కూడా చాలా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. కెరీర్ పరంగా ఉన్నత స్థాయికి చేరాలంటే విష్ణుమూర్తికి ఇష్టమైన వైశాఖ మాసంలో మర్రి చెట్టు చుట్టూ వీలైనప్పుడల్లా వీలైనన్ని ప్రదక్షిణలు చేయాలి. మర్రి చెట్టు, తులసి మొక్క, రావి చెట్టు ఈ మూడింటికి వైశాఖ మాసంలో ఎవరైతే ప్రదక్షిణలు చేస్తారో, ఈ 3 చెట్లను పూజిస్తారో వాళ్ళు సర్వ సంపదలను పొందవచ్చు. అలాగే విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైనటువంటి వైశాఖ మాసంలో శివుడికి సంతతధార అభిషేకం చేస్తే శివకేశవుల అనుగ్రహం ఏకకాలంలో పొందవచ్చు. సంతతధార అభిషేకం అంటే అంతరాయం లేకుండా శివలింగం పైన ఒక పాత్ర లాంటిది ఏర్పాటు చేసి లేదా ఒక గిన్నె లాంటిది ఏర్పాటు చేసి దానిలో నీళ్లు పోస్తూ అందులో ఉన్న నీళ్లు నిరంతరాయంగా శివలింగం మీద పడుతూ అభిషేకం జరిగేలా ఏర్పాటు చేయాలి. దీన్ని సంతత జలాభిషేకం అనే పేరుతో పిలుస్తారు. ఇటువంటి అభిషేకం విష్ణుమూర్తికి ఇష్టమైన వైశాఖ మాసంలో చేస్తే శివకేశవులిద్దరి అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. ఈ ప్రత్యేకమైన దానాలు ఇచ్చుకోండి, ఇలా విష్ణుమూర్తిని పూజించండి. వైశాఖ మాసంలో గృహ నిర్మాణం ప్రారంభిస్తే ధనలాభం కలుగుతుందని మత్స్య పురాణంలో చెప్పారు. అలాగే ఈ మాసంలోనే అక్షయ తృతీయ పర్వదినం వస్తుంది. చాలా శక్తివంతమైన రోజు వైశాఖ శుక్ల తదియ. ఆ రోజు తిథివార నక్షత్రాలతో సంబంధం లేకుండా దుర్ముహూర్తం, వర్జ్యం, రాహుకాలం, యమగండం వీటితో సంబంధం లేకుండా ఆ రోజు ఏ సమయంలో ఏ ముఖ్యమైన పని చేసినా సరే అది అద్భుతమైన ఫలితాలను కలిగింపజేస్తుంది. అక్షయ తృతీయ రోజు చేసే స్నానం కానీ, దానం కానీ, జపం కానీ కొన్ని వేల రెట్లు విశేషమైన ఫలితాలను కలిగింపజేస్తాయి. ప్రధానంగా వైశాఖ అమావాస్య రోజు శనైశ్వరుణ్ణి పూజిస్తే సంవత్సరం పాటు శనిదేవుడి దోషాలు తొలగింపజేసుకుని అనుకూల ఫలితాలు పొందవచ్చు. వైశాఖ అమావాస్య శనైశ్వరుడికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజు. అలాగే వైశాఖ మాసంలో వచ్చే పౌర్ణమిని మహావైశాఖి అనే పేరుతో పిలుస్తారు. ఆ రోజు ఎవరైనా సరే ఆరుబయట వెన్నెల్లో లలితా సహస్రనామ పారాయణ చేస్తూ లేదా శ్రీమాత్రే నమః మంత్రజపం చేస్తూ పాలతో చేసిన పాయసం లలిత అమ్మవారికి నైవేద్యం పెట్టి ప్రసాదంగా స్వీకరిస్తే అద్భుతంగా అమ్మవారి అనుగ్రహం వల్ల సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. కాబట్టి విష్ణుమూర్తికి ఇష్టమైన మాసం, లక్ష్మీదేవికి ఇష్టమైన మాసం. ఈ దానాలు చేయండి, ఈ ప్రత్యేకమైన పూజలు చేయండి, సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి. ఎప్పటికప్పుడు గ్రహాల సంచారంలో వచ్చే మార్పుల గురించి తెలుసుకోవాలన్నా, దినఫలాల గురించి తెలుసుకోవాలన్నా, అదేవిధంగా 10 రోజుల ఫలితాలు తెలుసుకోవాలన్నా, దాంతోపాటుగా ఆసక్తికరమైనటువంటి పురాణ రహస్యాల గురించి తెలుసుకోవాలన్నా, జ్యోతిష శాస్త్ర పరిహారాలు తెలుసుకోవాలన్నా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.